శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పలుచుకుందాం. మరి కన్యా రాశి వారికి ఈ వారం 6వ స్థానంలోకి కుజగ్రహ ప్రవేశంతో శని కుజులు 6వ స్థానంలో ఉండడం వలన ఖచ్చితంగా జాతకుడికి ఎంత గొప్పవారి మీదైనా విజయం సాధించే అవకాశం ఉన్నది. అయితే వృత్తిలో మరి సహ ఉద్యోగుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే అతి కష్టం మీద మళ్ళా మీరు మీ యొక్క వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమించి మీరు వెళ్తున్న మార్గం లేదా మీరు చేస్తున్న పని కరెక్ట్ అని ప్రశంసలు అందుకునే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరీ దూకుడుగా వ్యవహరించకుండా సామరస్య ధోరణిలోనే మీ యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ బంధువులతో ఉన్నటువంటి విరోధాలు కానీ సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. అంటే ఈ సమయంలో మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడడం, వృత్తిపరంగా మీ యొక్క అభివృద్ధిని నిరోధించాలనే శత్రువులు కనబడిన శత్రువులు మీ యొక్క పతనానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యుల్లోనే వ్యతిరేక వర్గం మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలని మిమ్మల్ని ఆర్థిక పరంగా తొక్కివేయాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ ప్రయత్నం అయినా ఏ కార్యక్రమం అయినా సరే 10 మందికి తెలియకుండా రహస్యంగా మీ ధోరణిలో మీరు కాముగా వెళ్ళడం బెటర్ తప్ప అది పెద్ద పబ్లిసిటీగానో పెద్ద ప్రచారంతోనో చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఇతరుల యొక్క ఈర్ష్యకు గురి అయ్యే అవకాశం ఉంది. బట్ విజయం మీకు లభిస్తుంది. కానీ ఈ విజయం లభించే ప్రయత్నంలో సంబంధం లేని విషయాల్లో ఇరుక్కోవడం, ఎప్పుడో జరిగిపోయి బయటికి రావడం, ఇటువంటి అనేక రకాల సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత గుట్టుగా గోప్యంగా వ్యవహరించడం మంచిది. సో ఇక శుక్రగ్రహ సంచారం 7వ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు వ్యాపార భాగస్థులైతే మరి ఆ వ్యాపార సంస్థ విచ్ఛిన్నం అవ్వడం, మరి కొత్తగా మీరు వ్యాపార వ్యవహారాలు ప్రారంభించుకోవడం తప్ప పాత అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు అవ్వడం జరుగుతుంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాలు కూడా వివాహ బంధానికి ఇతరుల యొక్క ప్రమేయంతో కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో ఇతరులు ప్రవేశించడం వల్ల కానీ టెంపరీగా మీ యొక్క వివాహ బంధానికి భార్యాభర్తల అనుబంధానికి అన్యోన్యమైనటువంటి వైవాహిక జీవితానికి ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. ఒక విధమైనటువంటి కళంకము లేదంటే ఒక అపవాదు మీ జీవిత భాగస్వామి మీద రావడం వల్ల అది మీ మానసిక వేదనకి అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా వాస్తవంగా ఉన్నప్పుడు తెలుసుకోవాలి తప్ప ఇతరుల మాటలు నిందలు నమ్మి జీవిత భాగస్వామిని ఇబ్బంది పడడం వల్ల కానీ మీరు అనవసరంగా బాధపడకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉభయులు ఒక విషయాన్ని చర్చించుకోవడం కానీ లేదన్నా ఒక మంచి వ్యక్తి ద్వారా మంచి మీడియేటర్ ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప అనవసరంగా లాయర్ని సంప్రదించడం, కోర్టు పరిసరికి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల లేని సమస్యలు కొత్తగా వస్తుంటాయి. మొత్తం అప్రతిష్ట పాలై టోటల్గా ఫ్యూచర్ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో సామరస్యంగానే వ్యవహరించడం మంచిది. ఏదైనా తొందరపడి ఎటువంటి చర్యలు తీసుకున్నా తిరిగి మీకే అపకారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీ ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. ఒక విధమైనటువంటి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అదే సేమ్ టైం అదేవిధంగా మీరు ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరమైన సమస్యలు కూడా అనుకోకుండా ఉద్యోగంలో మారవలసి రావడం కానీ లేదంటే కొత్తగా వేరే ఉద్యోగంలో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉన్నది ఈ వారంలో. ఇక ముఖ్యమైన మార్పు ఏంటంటే 10వ స్థానాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 8వ స్థానంలో ప్రవేశించడం వల్ల కొన్ని అనుకోని మార్పులు ఈ వారం మీకు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్చుకొని మళ్ళీ కొత్తగా ఆలోచించే అవకాశం ఉన్నది. సో అలాగే ఏంటంటే మీ యొక్క ఎంట్రన్స్ పరీక్ష కోసమో రాబోయే మీరు సంపాదించే సీటు కోసం ఒక మంచి గురువుని ఆశ్రయించి ఒక మంచి విద్యా సంస్థలో ప్రవేశించడం, ఒక గురువు ద్వారా మీ యొక్క ఫ్యూచర్కి
సరైనటువంటి బాటలు వేసుకునే ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. సరే, ముఖ్యంగా ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఈ రాష్ట్రాధిపతి సప్తమాధిపతి అంటే ఈ బుధుడు ప్లస్ గురువు కీలకమైనటువంటి ప్లానెట్స్ మాట ఈ కన్యా రాశి వారికి. 4 విషయాల మీద ఈ 2 ప్లానెట్లు ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. ఒకటి వ్యక్తిగత ఆరోగ్యం, 2 చతుర్థ భావం అంటే చదువు, వాహనాలు, స్థిరాస్తి, విద్య, తల్లిగారు. సప్తమ భావం అనేది వ్యాపారం, అలాగే వ్యాపార పార్ట్నర్సు, భార్య లేదా భర్త. అలాగే దశమ స్థానం వృత్తి ఉద్యోగ వ్యవహారాలు, రొటీన్గా మీ యొక్క జీవనోపాధి కొరకు మీరు సంపాదించే ధనం. ఈ 4 విషయాలు అనుకోకుండా ఏదో ఒక విషయంలో కొన్ని అనూహ్యమైన మార్పులు వచ్చి కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు కొన్ని రావడం జరుగుతుంది. పెళ్లి విషయంలో కూడా మీరు గతంలో అనుకున్నటువంటి వివాహ సంబంధం కాకుండా అనూహ్యంగా మీరు కొత్తగా ఇంకొక పెళ్లి సంబంధాన్ని చూసుకొని స్థిరపరచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా వివాహ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. బట్ ఏదైనా చివరికి మంచి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వారఫలాలు ఈ సంవత్సరంలో చివరి వారఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వారఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానూ టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్తుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నాయి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో
కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.